హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలుసో తెలియకో ఒక పెద్ద తప్పిదానికే పాల్పడ్డాడు. ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారిక నివాసంపైనే డ్రోన్లతో అటాక్ చేయడానికి ప్రయత్నం చేశాడు. రష్యా దీన్ని పూర్తిగా అడ్డుకుంది. మొత్తం 91 డ్రోన్లు అధికారిక నివాసం వైపుకు దూసుకు వెళ్తూ ఉండగా వాటన్నిటినీ కూడా S-400 డిఫెన్స్ వ్యవస్థతో కూల్చి పారేసింది. అయితే రష్యా దీనిపై ఒక కీలక ప్రకటన చేసింది. అదేమిటంటే ఉక్రెయిన్ మాపై ఉగ్రవాద దాడికి పాల్పడింది. ఇది ఒక దేశం నిర్వహించిన ఉగ్రవాద దాడిగానే మేము భావిస్తూ ఉన్నాం. ఇకపైన ఉక్రెయిన్తో ఎటువంటి శాంతి చర్చలు జరిపే అవకాశమే లేదు. అమెరికా కాదు కదా, ఇక ఎవరు వచ్చినా కూడా మేము ఆ దేశంతో శాంతి చర్చలు జరపబోము. మా అధ్యక్షుడిపైనే ఉగ్రవాద దాడికి పాల్పడింది అంటే ఇకపై నుంచి ఉక్రెయిన్పై మేము తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతామే తప్ప మా అధ్యక్షుడిపై దాడిని మేము అంత లైట్గా తీసుకోము అనే విధంగా రష్యా ఇప్పుడు తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది. ఇదే సమయంలో అమెరికా దీనిపై స్పందిస్తూ ట్రంప్ ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే ఇకపై నుంచి మేము ఉక్రెయిన్కు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేయబోము. గతంలో మేము తోమహాక్ క్షిపణులు, ఇవి ఖండాంతర క్రూయిజ్ మిసైళ్ళు అండ్ ఆటో గైడెడ్ మిసైల్, వీటిని కనుక మేము ఉక్రెయిన్కి ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ఈ క్షిపణులను ఉపయోగించుకుని రష్యాపై దాడికి పాల్పడేది. ఇదే కనుక జరిగి ఉంటే ఖచ్చితంగా ఈ నింద అమెరికాపై పడేది. రష్యా అధ్యక్షుడి పైన ఎటువంటి దాడి చేయడం అనేది పూర్తిగా ఖండనీయం. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేయబోము అని ట్రంప్ సైతం ప్రకటన చేశారు. అంటే ఇంతవరకు ఉక్రెయిన్కు అండగా నిలుస్తూ వచ్చిన అమెరికా సైతం ఇప్పుడు వెనక్కి తగ్గిన పరిస్థితి నెలకొంది. దీన్ని బట్టి చూసుకుంటే భవిష్యత్తులో ఉక్రెయిన్ను పూర్తిగా నాశనం చేసేదాకా రష్యా వదలబోదు అని స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ సినారియోలో భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా ఎప్పుడైనా కానీ ఏ రెండు దేశాల మధ్య అయినా యుద్ధం జరుగుతుంటే ఖచ్చితంగా సైనికులు లేదంటే కొన్ని ప్రాంతాలను టార్గెట్గా చేసుకుని యుద్ధాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ ఆర్మీ బేస్ లేదంటే ఎయిర్ బేస్ ఇలాంటి వాటిని ఎక్కువగా టార్గెట్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఆయా దేశాల్లో ఉన్న ఆర్థిక పరమైన కారిడార్లు లేకపోతే కొన్ని ఫ్యాక్టరీలు ఇలాంటి వాటిని కూడా టార్గెట్గా చేసుకుని దాడులు చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు కూడా ఆ దేశ అధ్యక్షుడు లేదంటే ప్రధానమంత్రి ఇలాంటి వారిని టార్గెట్ చేసుకోవడం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు. గతంలో ఇరాక్ అధ్యక్షుడిగా ఉన్న సద్దాం హుస్సేన్ను మాత్రమే అమెరికా తన ఆధీనంలోకి తీసుకుని ఇరాక్లోని న్యాయస్థానాల ద్వారా ఆయనకు ఉరిశిక్ష వేయించే విధంగా ప్రయత్నాలు చేసింది. ఈ ఒక్క ఘటన తప్ప గతంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా డైరెక్ట్గా అధ్యక్షుడి పైనో లేదంటే ప్రధానమంత్రి పైనో టార్గెట్ చేసిన దాఖలాలు అస్సలు లేవు. కానీ ఉక్రెయిన్ మాత్రం తాజాగా ఇలాంటి ఘటనకు పాల్పడింది. ఇది మామూలు విషయం అనేది అస్సలు కాదు. ఎందుకంటే ఒక దేశ అధ్యక్షుడి పైన ఇంత పెద్ద ఎత్తున దాడికి పాల్పడింది అంటే ఖచ్చితంగా ఆ దేశాన్ని అస్సలు వదలబోరు అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశ నాయకుడిని టార్గెట్ చేయడం అంటే ఇక ఆ దేశ అస్తిత్వాన్ని వీళ్ళు క్వశ్చన్ చేసినట్లు అవుతుంది. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కాస్త దాదాపు 3.5 ఏళ్లుగా పైననే సాగుతూ ఉంది. ఇది ఇంకా కొనసాగుతుందే తప్ప దీనికి ఎక్కడా కూడా బ్రేకులు పడడం లేదు. ముఖ్యంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దీనికి పూర్తిగా బ్రేకులు వేస్తూ వస్తూ ఉన్నారు. శాంతి చర్చల విషయంలో ఎక్కడా కూడా సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ యుద్ధం ఏ విధంగా స్టార్ట్ అయిందంటే ఉక్రెయిన్ రష్యాను ఎదిరించడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఆ దేశం నాటో కూటమి సభ్య దేశాల్లో చేరుతాను అని పదే పదే ప్రకటించడం వల్ల రష్యాకు ఈ విషయంపై పూర్తిగా చిర్రెత్తుకొచ్చింది. ఈ ఉక్రెయిన్ కనుక ఈ నాటో కూటమిలో చేరితే ఖచ్చితంగా తమ దేశ సార్వభౌమత్యానికే ఇదొక పెను ప్రమాదంగా మారుతుంది అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గమనించారు. అందువల్లనే మీరు నాటోలో చేరితే మీపై యుద్ధమే జరుగుతుంది అని కూడా రష్యా అధ్యక్షుడు తేల్చి చెప్పారు. అయినా కూడా జెలెన్స్కీ అస్సలు మాట వినలేదు. తద్వారా రష్యా ఉక్రెయిన్పై దాడులు చేస్తూ ఇప్పటి వరకు 20% ఆఫ్ ఉక్రెయిన్ ల్యాండ్ను రష్యా తన ఆధీనంలోకి తెచ్చుకుంది. మిగిలిన ల్యాండ్ మొత్తాన్ని మేము తమ ఆధీనంలోకి తెచ్చుకుంటాం, తద్వారా ఆ దేశంలో శాంతిని స్థాపిస్తామనే విధంగా రష్యా ప్రకటనలు చేస్తూ ఉంది. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇన్నాళ్ళు ఈ యుద్ధం కొనసాగించడానికి కూడా యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు అటు అమెరికా కూడా ప్రధాన కారణం. ఈ దేశాలే ఉక్రెయిన్కు పెద్ద ఎత్తున
ఆయుధాలను సప్లై చేస్తూ రష్యాకు వ్యతిరేకంగా పోరాటం చేసే విధంగా, తద్వారా ఆ దేశ ఆర్థిక పరిస్థితిని కుప్పకూలిపోయే విధంగా ప్రయత్నాలు చేశారు. ఈ దేశాల సహకారం వల్లే ఉక్రెయిన్ ఇన్నాళ్ళు పోరాటం చేస్తూ వచ్చింది. అయితే ఇకపై నుంచి అమెరికా ఇందుకు సహకరించే అవకాశం ఖచ్చితంగా లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే రష్యా అధ్యక్షుడు అంటే దేశాధినేత పైనే దాడులు చేయడం అనేది అది పెద్ద ఇష్యూ కాబట్టి, ఒకవేళ అదే కనుక జరిగితే ఈ రష్యా కనుక ఈ ఘటనను గనుక సీరియస్గా తీసుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో అణ్వాయుధాల దాడి చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గతంలో జెనీవా కన్వెన్షన్ లేదంటే ప్రపంచంలో ఉన్న అణ్వాయుధ ఒప్పందాల్లో కూడా ఇలాంటివి చాలా కీలకంగా ఉంటాయి. ఒక దేశ సార్వభౌమత్యం లేదంటే దేశాధినేతనే చంపడాన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా అది పెద్ద ఇష్యూ అనే చెప్పుకోవచ్చు. అందువల్లనే భవిష్యత్తులో ఖచ్చితంగా రష్యా ఉక్రెయిన్పై అణ్వాయుధాలతో దాడికి దిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే విషయంలో అమెరికా లేదంటే యూరోపియన్ యూనియన్ దేశాలు ఉక్రెయిన్కు ఇంకా సహకరిస్తూ పోతే ఖచ్చితంగా భవిష్యత్తులో అమెరికాను సైతం రష్యా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని భద్రతా నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఉక్రెయిన్కు ఈ రెండు దేశాలు చాలా దూరంగా జరుగుతూ ఉన్నాయి. తద్వారా జెలెన్స్కీ ఇప్పుడు ఒంటరైపోతున్న పరిస్థితి నెలకొంది. అయితే జెలెన్స్కీ ఇదంతా తెలిసి చేశాడా తెలియక చేశాడా అనే విషయానికి వస్తే, నిజానికి జెలెన్స్కీ ఒక సమర్థవంతమైన నాయకుడు అస్సలు కాదని చెప్పాలి. ఏ దేశానికైనా నాయకత్వం అంటే ప్రధానిగా కానీ లేదంటే అధ్యక్షుడిగా కానీ ఎంపిక కావాలి అంటే అతనికి పూర్తిగా నాయకత్వ లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి. ఆయన కింది స్థాయి నుంచి ప్రజల నుంచి వచ్చిన నాయకుడు అయితే తప్ప ఇలాంటివి అన్ని విషయాలు తెలిసే అవకాశం అస్సలు లేదు. కానీ జెలెన్స్కీ మాత్రం ఆ విధంగా రాలేదు. ఉక్రెయిన్లో ఒక పాపులర్ టీవీ షోలో ఆయన నటించడం, ఆ టీవీ షోకు పెద్ద ఎత్తున ప్రజల నుంచి అభిమానులు రావడం, తద్వారా జెలెన్స్కీ ఆ దేశంలో ఒక పాపులర్ వ్యక్తిగా అవతరించడం, ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి రావడం, అతనికి ప్రజలు ఓట్లు వేసి గెలిపించడం, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. అంటే ఒక టీవీ షోలో పాపులర్ అయినంత మాత్రాన ఆ దేశ ప్రజలు తమ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అందువల్లనే ఇప్పుడు అతనికి పూర్తిగా ఇలాంటి వ్యవహారాలపై అవగాహన లేదనే చెప్పాలి. ఒకవేళ అధికారులు చెప్పినా కూడా ఆయన వినే పొజిషన్లో అసలు లేరు అనే ఆరోపణలు సైతం వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జెలెన్స్కీ ఖచ్చితంగా తన నాయకత్వ లోపం లేదంటే తనకు తెలిసి తెలియని తనంతో ఇంత పెద్ద దాడికి పాల్పడ్డాడు. ఇది కనుక రష్యా కనుక భవిష్యత్తులో సీరియస్గా తీసుకుంటే ఖచ్చితంగా ఉక్రెయిన్ మొత్తంగా నాశనం అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు చెబుతూ ఉన్నారు. మరి ఈ విషయంపై భవిష్యత్తులో ఏం జరగనుంది? అమెరికా అండ్ యూరోపియన్ యూనియన్ దేశాలు ఉక్రెయిన్కు భవిష్యత్తులో ఇదే విధంగా సహాయం చేస్తాయా, లేకపోతే పూర్తిగా తమ సహాయాన్ని నిలిపివేస్తాయా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ సహాయాన్ని కనుక నిలిపివేస్తే ఈ యుద్ధం త్వరలోనే ముగిసిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా జెలెన్స్కీని అధ్యక్ష పదవి నుంచి దింపివేసి రష్యా తమ మనిషిని అక్కడ అధ్యక్ష పదవిలోకి ఎంపిక చేసే అవకాశం సైతం లేకపోలేదు. తద్వారా ఉక్రెయిన్లో కూడా రష్యా అనుకూల ప్రభుత్వం ఏర్పాటై అప్పుడు తప్ప యుద్ధం ఆగిపోయే ప్రసక్తే లేదు అని భద్రతా సంస్థల నిపుణులు చెబుతూ ఉన్నారు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.